ఏంటి అసలు అవకాశం ఎలా వచ్చింది? అంటే యాక్చువల్‌గా పూజిత అనంగానే యాక్టింగ్ చేస్తుంది. చాలా బావుంటుంది అనుకుంటాం గానీ, ఇంత చక్కగా డబ్బింగ్ కూడా చెప్తుంటావు. చాలా మందికి తెలియని విషయం ఇది. అవునవునవును. సో, ఎలా వచ్చింది అవకాశం అందులో? నేను పాస్ట్ 10 ఇయర్స్ నుంచి డబ్బింగ్ చెప్తున్నానండి. అండ్ నా క్యారెక్టర్స్‌కైతే నేను ఎప్పుడైతే యాక్టింగ్ స్టార్ట్ చేశానో అవి నేను చెప్పుకునేదాన్ననమాట. హ్మ్. తర్వాత స్లోగా నన్ను కొన్ని క్యారెక్టర్స్‌కి నన్నడిగారు. హ్మ్. ఇలా చెప్పొచ్చు కదా మీరు డబ్బింగ్ అని చెప్పేసి నేను అలా స్టార్ట్ చేశాను. సో, అలా వర్కౌట్ అయింది. అండ్ నాకు నచ్చిన క్యారెక్టర్స్‌కి సెలెక్టెడ్ తెలుగు సీరియల్స్ చెప్పను. బికాజ్ కంటిన్యూయస్‌గా ఉంటుంది కదా! స్కెడ్యూల్‌గా షెడ్యూల్ నాకు షూట్ షెడ్యూల్ ఉంటుంది. ప్లస్ నేను స్టడీస్ ఉంటాయి. మళ్ళీ డాన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సీరియల్ చెప్పాలంటే నాకు టైం సెట్ అవ్వదు. హ్మ్. కాబట్టి సీరియల్స్ తప్ప మూవీస్ కానీ, యానిమేషన్ కానివ్వండి, సీరీస్ కానివ్వండి, హ్మ్. ఇలాంటివైతే టైం మేనేజ్ చేసుకొని చెప్తాననమాట. హ్మ్. సో, అలా కంటిన్యూ అవుతూ ఇలా నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా కాబట్టి నాకు డబ్బింగ్ కార్డ్ కూడా ఉంది. హ్మ్. సో, అలా యూనియన్ నుంచి పిలుపొచ్చింది. సజెస్ట్ చేయడం వల్ల అండ్ సలార్ వాళ్ళ నుంచి డైరెక్ట్‌గా కాల్ వచ్చింది. సో, ఆ! సో, ఒక్క డైలాగ్ చాలా బా అనిపించింది. అంటే అవును. సినిమా అంతట్లో ఆ సీన్‌లోనే ఫైట్ కూడా చాలా గూస్ అవునవును. బంప్స్ అవును. వస్తా గూస్ ఉంటాయండి. బంప్స్ వస్తుంది. అది అల్టిమేట్ ఉంటది ఆ ఫైట్. సో, ఆ ఫైట్ జరగడానికి రీజన్ ఈ డైలాగ్స్ కూడా కాస్త. అవునవునవును. సో, ఈ డైలాగ్ ఒక్కసారి మీరు చెప్తే ఆడియన్స్‌తో పాటు నేను కూడా విని ఎంజాయ్ చేద్దాం సో, అనుకుంటున్నాను. ఫస్ట్ సీన్‌లో వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్‌ని తీసుకెళ్ళిపోయారనే బాధలో దేవుడికి దండం పెడుతుంటే, దేవుళ్ళు ఎట్లనో రారన్నావు గదనే! అందుకే ఇటు తిరిగి మొక్కుతున్నా. రాక్షసుడన్నా వస్తాడేమోనని. ఇది ఒక డైలాగు. నెక్స్ట్ కాటేరమ్మ రాలేదు కానీ, బదులుగా కొడుకుని పంపించిందమ్మా. బా సో, అది వింటున్నప్పుడు, అది చూస్తున్నప్పుడు అబ్బా! ఎంత పవర్‌ఫుల్ డైలాగ్స్ కదా! ఆ అమ్మాయికి ఎంత మంచి పవర్‌ఫుల్ డైలాగ్స్ వచ్చాయి అనుకున్నాం. అవును. బట్ దీని వెనక ఎంత అర్థం ఉంది. పూజిత చెప్పింది అనగానే నేను కూడా షాక్ అయినా. ఎంత బావుంటుంది తన వాయిస్ అని థ్యాంక్ యూ చెప్పేసి. సో మచ్. సో, హ్యాపీ గదా! చాలా హ్యాపీ. అంటే హ్మ్. నాకు డబ్బింగ్ చెప్తున్నప్పుడే ఆ సీన్ చూసి ఫుల్ గూస్ బంప్స్ వచ్చేసాయన్నమాట. హ్మ్. ఫుల్ ఇలా నరకడం అది చూసి. హ్మ్. నెక్స్ట్ థియేటర్‌లో చూస్తున్నప్పుడు కూడా అదే ఎక్స్‌పీరియన్స్. అందరూ అరుస్తూ ఉన్నారు. వాయిస్ మొత్తం రీసౌండ్‌లో వినిపిస్తే అబ్బా! సూపర్ కదా అనిపించింది నాకు. ఆ! థియేటర్‌లో కూర్చున్నప్పుడు మీ వాయిస్ మీరు వింటున్నప్పుడు అవునవును. ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్‌తో ఆ ఫీల్ వేరే ఉంటుంది గదా! ఫీల్ చాలా ఆ చాలా ఫ్రెండ్స్ బాగుంది. అందరు నిన్నే చూసారా? ఫ్యామిలీ నా మెంబర్స్ ఫ్రెండ్స్ అందరూ నాకు మెసేజ్ చేశారు. ఆ! "అరే! నీ వాయిస్ మేము గుర్తుపట్టేసాం. ఏం ఎలివేషన్ ఇచ్చావబ్బా!" అది ఇది అనుకుంట మెసేజ్ చేశారు కొంతమంది. చాలా మంది. అంటే నా వాయిస్ తెలిసిన వాళ్ళందరూ ఆబ్వియస్‌లీ పక్కా మెసేజ్ చేశారు. హ్మ్. బట్ మా మమ్మీతోటెళ్ళాను నేను సినిమాకి. హ్మ్. ఆవిడ మాత్రం కామ్‌గున్నారు. నా హ్మ్. "అమ్మ నేనెలా చెప్పాను చెప్పవా" అనంటే, "నేను నీ ముందు చెప్తే బాగోదు. నా కూతురు గురించి నేను ఇక్కడ చెప్తే బాగోదు" అని ఆ! అన్నారనమాట. సరే ఓకే. అంతే గదా! మమ్మీ మీ ముందే ఎక్స్‌ప్రెస్ అవ్వరు. అవును. ఏదైనా సరే బయట. అవును. సో, ఇంకొకటేంటంటే యాక్చువల్‌గా మీరు ఇంట్లో ఉండే విధానం కానీ, అంటే మేము మీ వీడియోస్ చూస్తుంటాం. హ్మ్. యూట్యూబ్ హ్మ్. వీడియోస్ అవన్నీ. కాస్త రాయలసీమ స్లాంగ్ ఉంటుంది. రాయలసీమ అని తెలుసు అందరికి. బట్ ఇంత చక్కగా తెలంగాణ స్లాంగ్‌లో గూడా అచ్చుగుద్దినట్టు ఈ అమ్మాయి తెలంగాణ అమ్మాయే అన్నట్టు చెప్తూ ఉంటావు. అవును. సో, అది ఎక్కడి నుంచి వచ్చింది? అంటే డబ్బింగ్ నేర్చుకునేటప్పుడు అలా నేర్చుకున్నారా? అంటే నేను అన్ని ప్లేసెస్‌లో ఉండి నా భాష కొంచెం తుకడా తుకడా అయిపోయిందనమాట. ఆ సినిమాలో అందులో పవన్ కళ్యాణ్ గారి మూవీలో ఆయన చెప్తారు చూడు, "మేరా భాష ఐసా తుకడా తుకడా హో గయా బా" అన్నట్టు అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం. సో, మా ఫాదర్ మదర్‌ది నేటివ్ అవి వచ్చేసి హ్మ్. రాయలసీమ అనమాట. హ్మ్. నేను కొంచెం ఒక 3, 4 ఇయర్స్ వరకు పెరిగింది బాంబేలో. హ్మ్. సో, హిందీ గూడా కొంచెం హిందీ కూడా ఫ్లూయెన్సీ వచ్చు. ఉంటది. ఫ్లూయెన్సీ ఉంటుంది. హ్మ్. అండ్ లేటర్ ఆన్ హైదరాబాద్ వచ్చిన తర్వాత స్లాంగ్ మొత్తం యాహ్! హైదరాబాద్. హైదరాబాద్ స్లాంగ్ బావుంటుంది. బావుంటుంది. అండ్ మా మదర్ వాళ్ళు నేను పుట్టకముందు వైజాగ్‌లో ఉండేవాళ్ళు. అండ్ నా ఓకే. బర్త్ ప్లేస్ వచ్చేసి వైజాగ్. ఓకే. కాబట్టి అప్పుడు అంటే అక్కడ నుంచి అంటే వైజాగ్ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు రెస్పెక్ట్ వేరే అవును. ఉంటుందండి. అది అండి, అయితే అండి అని బావుంటుంది. అండి, కొంచెం. అండి. అది అలా వచ్చేసింది. మా మమ్మీ లాంగ్వేజ్ కాబట్టి మా మమ్మీ ఎలా మాట్లాడితే నాకు అలా వచ్చేసింది. ఆ! రాయలసీమ అంటే నేటివ్ ప్లేస్ కాబట్టి ఆ స్లాంగ్ అది కొంచెం ఉంటుంది. ఖచ్చితంగా వస్తుంది. హైదరాబాద్‌లో చిన్నప్పటి నుంచి పెరిగాను కాబట్టి అది ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా నా ఫ్రెండ్స్ అందరూ ముస్లిమ్స్ ఉన్నారు, గుజరాతీస్ ఉన్నారు, నార్త్ ఇండియన్స్ ఉన్నారు. సో, వాళ్ళ లాంగ్వేజ్ కూడా కొంచెం హిందీ అలా హిందీ అసలు యాక్సెంట్ చేంజ్ చేసుకోవడం అంటే చాలా కష్టం అది. చాలా కష్టం. బట్ అన్ని విధాలా మేనేజ్ చేస్తున్నావు బట్ అంటే ఈ నాకు ఏజ్‌లో. నాకు చాలా ఇష్టం లాంగ్వేజెస్ కొంచెం నేర్చుకోవడం. నేను అంత కాన్సంట్రేట్ చేయను గానీ నాకు ఇష్టం ఉంటుంది. అంటే అన్ని లాంగ్వేజెస్ నేర్చుకోవాలి అని చెప్పేసి. మా మమ్మీ చాలా బాగా మాట్లాడతారు. కన్నడ కానివ్వండి, హ్మ్. తమిళ్ బాగా అర్థమవుతుంది. మా మమ్మీ చాలా ఫ్లూయెంట్‌గా కన్నడ కూడా మాట్లాడతారు. నాకు ఇష్టం ఓహో! కన్నడ నేర్చుకోవాలని చెప్పేసి. ఓకే. బట్ కొంచెం అంటే కాస్త రాయలసీమకి, కాస్త కన్నడకి కొంచెం దగ్గర స్లాంగ్ ఉంటుంది. దగ్గర స్లాంగ్ ఉంటుంది. అవును. ఇంక ఫ్లూయెన్సీ వచ్చేస్తుంది ఫ్లూయెన్సీ ఆటోమేటిక్‌గా. వచ్చేస్తుంది.
సో పూజిత అయితే అమ్మ పోలిక అనమాట, అన్ని నేర్చుకోవాలన్న నేర్చుకోవాలని చెప్పేసి ఇంట్రెస్ట్. సో చక్కగా మాట్లాడుతూ ఉంటావు, ఇన్ని విధాలు చేస్తూ ఉంటావు కదా. ఒక డబ్బింగ్ యాక్టింగ్ కాకుండా పూజితలో హిడెన్ టాలెంట్ ఏదైనా ఉందంటే ఏంటది? డాన్స్. డాన్స్ ఇది కాకుండా ఇది చెప్పొచ్చో లేదో తెలీదు, బట్ ఈ మధ్య కొంచెం చైనీస్ నేర్చుకోవడం స్టార్ట్ చేసి. ఎందుకు? చైనీస్ సిరీస్ చూస్తున్నా. చైనీస్ సిరీస్ కాదు, కొరియన్. ఇది అసలు సంబంధం లేదు. చైనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని అనిపించింది. బికాజ్ ఎడ్యుకేషన్, మీ అందరికీ తెలుసు నేను యాక్టింగ్ చేస్తాను, ఇదంతా కాకుండా స్టార్టింగ్ నుంచి నేను ఎడ్యుకేషన్ కి కూడా సేమ్ ప్రిఫరెన్స్ ఇస్తూ వచ్చాను. అండ్ మా ఫ్యామిలీలో కూడా డాడీ కోసం అండ్ అట్ ది సేమ్ టైం అందరూ కూడా ఆంటర్ప్రెన్యూర్స్, నాకు కూడా మంచి ఆంటర్ప్రెన్యూర్ గా సెటిల్ అవ్వాలి అని చెప్పేసి ఉందన్నమాట. ఓకే. సో మనకి ఏ ప్రోడక్ట్ చూసినా ఏది చూసినా చిన్నది కూడా చైనా నుంచి వస్తుంది. అవును, దట్ ఈస్ ఫ్యాక్ట్. సో చాలా బిజినెస్ డీల్స్ కానీ అవి కానీ, అంటే కోవిడ్ గురించి నేను మాట్లాడట్లేదు, బట్ చాలా బిజినెస్ డీల్స్ కానీ ఐ ఫెల్ట్ ఆ లాంగ్వేజ్ ఎందుకో కొంచెం డిఫరెంట్. అండ్ నేను ఎక్కడో గూగుల్ చేస్తే నేను చదివాను, చైనీస్ ఇస్ ద టఫెస్ట్ లాంగ్వేజ్ అంట. అంటే అన్ని లాంగ్వేజెస్ లోనే చైనీస్ చాలా టఫెస్ట్ లాంగ్వేజ్. కాబట్టి అది నేర్చుకుంటే ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవచ్చు కదా అని చెప్పేసి కొంచెం స్టార్ట్ చేశాను. ఏదైనా వచ్చిందా? కొంచెం వచ్చింది. నిన్ హావ్ వో జియా షర్మో మింగ్స్ అంటే నిన్ హావ్ అంటే హాయ్ హలో. ఓకే. వో జియా షర్మో మింగ్స్ అంటే మీ పేరేంటి. ఓహో, అలా కొంచెం కొంచెం అలా కొంచెం కొంచెం. ఎన్ని డేస్ పట్టింది ఈ ఒక్క వర్డ్ నేర్చుకోవడానికి? ఈ ఒక్క వర్డ్ నేర్చుకోవడానికి ఒక 1 week 2 weeks పట్టింది. నెంబర్స్ కూడా వచ్చు కొంచెం కొంచెం, అలా కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను. పూజిత వరల్డ్ లో ఎక్కడికి వెళ్ళా బతికేస్తుంది కదా. బాబాయ్, ఇన్ని లాంగ్వేజెస్ కష్టమేం కాదు, లాంగ్వేజ్ అయితే కష్టమే, బట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది ఏమైనా నేర్చుకోవాలి, వింతగా ఏమైనా చేయాలి, యూనిక్ గా ఉండాలి అని చెప్పేసి. సో ఏంటి పూజిత, అసలు నీ డ్రీమ్ ఏంటి? ఏమవ్వాలని వచ్చావు, ఏమయ్యావు, ప్రస్తుతం ఏం చేస్తున్నావు ప్రాజెక్ట్స్? బేసిక్ గా ఒక ప్లాన్ మనం ఇలా చేసుకొని వెళ్తే ఈ జనరేషన్ లో మనం ప్లాన్ కి తగ్గట్టు వెళ్ళలేం. గో విత్ ద ఫ్లో. అంతేనా? గో విత్ ద ఫ్లో అంతే. బికాజ్ నాకైతే ఆంటర్ప్రెన్యూర్ అవ్వాలని ఉందండి. బికాజ్ చాలా మంది ఆర్టిస్ట్లను చూస్తే నా ఏజ్ వాళ్ళని, నేను చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళందరూ, నాతో వచ్చిన వాళ్ళందరూ మేము హీరోయిన్లే అవ్వాలి, హీరోలే అవ్వాలి అని చెప్పేసి ఫిక్స్ అయిన వాళ్ళు, లేదా ఇదే ఇండస్ట్రీలో ఉండిపోవాలని ఫిక్స్ అయిన వాళ్ళు. బట్ నాకు అలా కాదు. నేను ముందు నుంచి ఏదైనా కానీ నేను యూనిక్ గా ఉండాలి, నాకంటూ నేను ఎవరి మీద డిపెండ్, ఎక్కడికి వెళ్ళినా ఏ జాబ్ అయినా చేసినా నాకంటూ నాకు ఇండిపెండెన్సీ ఉండాలి, నేను యూనిక్ గా ఉండాలి. ఎప్పుడైనా సరే మా ఫ్యామిలీ పేరెంట్స్ నా గురించి చెప్పుకుంటుంటే అబ్బా మా కూతురు ఇట్లా అని చెప్పుకునేలా ఉండాలి, కానీ ఇండస్ట్రీలోనే ఉండాలి, అంటే ఒక దాని మీద డిపెండ్ అవ్వకూడదు అని చెప్పేసి ఉండింది. అంటే మామూలుగా చిన్నప్పుడు ఒక డ్రీమ్ ఉంటుంది, స్కూల్లో కూడా టీచర్స్ అడుగుతుంటారు ఏమవుతావు నా పెద్ద అయితే, ఏమవుతావు అని చెప్పేసి. ఆ మూమెంట్ లో మీకు ఏమవ్వాలనిపించింది? అప్పుడు పైలట్ అవ్వాలనిపించింది. ఫస్ట్ పైలట్ అవ్వాలనిపించింది చాలా. ఒక 4-5 years 5th class వరకు కూడా పైలట్ 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 అని చెప్పేసి చాలా. ఎందుకు పైలట్ అవ్వాలనిపించింది? మంచిగా ట్రిప్లు వేయచ్చు, అక్కడ తిరగచ్చు, ఇక్కడ తిరగచ్చు, ఆ కంట్రీకి వెళ్ళొచ్చు, ఈ కంట్రీకి వెళ్ళొచ్చు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ తోటి పైలట్ అవ్వాలనిపించింది. తర్వాత రాను ఫ్యాక్ట్ ఏం అర్థం చేసుకున్నానంటే ఫ్యామిలీని వదిలేసి మనం అంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒకటే దాని మీద చేసే టైప్ కాదు అని చెప్పేసి స్లోగా అర్థమైంది. తర్వాత అలా 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 చేంజ్ అవుతూ వచ్చి ఇప్పుడైతే ప్రెసెంట్ ఆంటర్ప్రెన్యూర్ అవ్వాలి అని చెప్పేసి.